రైట్ ఇక మరో బ్రేకింగ్ చూస్తున్న విశాఖలోని పెందుర్తి ఆనందాపుర హైవేపై భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అక్కిరెడ్డిపాలెం వద్ద ఫినిషింగ్ బోర్డు పౌడర్ లోడుతో వెళ్తున్నటువంటి లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో భయాందోళనకు గురైనటువంటి స్థానికులు పరుగులు తీశారు. తమిళనాడు నుండి ఒడిశాకు ఫినిషింగ్ పౌడర్ లోడుతో వెళ్తున్నటువంటి లారీ ఈ ప్రమాదానికి గురైనట్టుగా తెలుస్తోంది. మంటలు చెలరేగడాన్ని గుర్తించిన డ్రైవర్, క్లీనర్ వెంటనే లారీని రోడ్డుపై నిలిపి దూరంగా వెళ్ళిపోయారు. దీంతో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. లారీలో ఉన్నటువంటి పౌడర్ ర్యాపిడ్ కారణంగానే మంటలు చెలరేగినట్టుగా అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. సమాచారం అందుకున్నటువంటి అగ్నిమాపక సిబ్బంది 2 ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. అయితే మంటలు మరింతగా చెలరేగడంతో లారీ పూర్తిగా దగ్ధమైపోయింది. హైవేపై లారీ దగ్ధం కావడంతో వాహనదారులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రాజు, అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది, ప్రస్తుతం ఏంటి పరిస్థితి, అక్కడ ట్రాఫిక్ నియంత్రణ ఎలా ఉంది? ఏదైతే పెందుర్తి ఆనందపురం హైవే అయితే ఈరోజు ఈ లారీ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. తమిళనాడు నుంచి ఫినిషింగ్ బోర్డు పౌడర్ లోడ్ తోటి అయితే ఇది ఒడిశా కోరాపుట్ కి అయితే బయలుదేరి వెళ్తున్న నేపథ్యంలో కరెక్ట్ గా ఏదైతే పెందుర్తి ఆనందపురం హైవే మధ్యలో ఉన్నటువంటి అక్కిరెడ్డిపాలెం దగ్గరకు వచ్చేసరికి అయితే ఒక్కసారిగా లారీలో వెనక నుంచి మంటలు చెలరేగాయని తెలుస్తుంది. దీన్ని గమనించినటువంటి కొంతమంది ఆ లారీ డ్రైవర్ కు విషయం చెప్పడంతో వెంటనే లారీని పక్కన ఆపేసి ఆ లారీ డ్రైవరు, క్లీనర్ కూడా ఇద్దరు కూడా లారీ నుంచి అయితే దిగి పారిపోవడం జరిగింది. ఇదిగా దీంట్లో ఒక్కసారిగా మంటలు కూడా చెలరేగాయి. ఏదైతే ఈ ఫినిషింగ్ బోర్డు పౌడర్ ఏదైతే ఉందో ఆ లోడు అందులో బస్తాల రాపిడి వలన ఈ మంటలు చెలరేగినట్టయితే గుర్తించడం జరిగింది. ఈ మంటలు చెలరేగుతున్న నేపథ్యంలోనే అక్కడ అదే రోడ్ మార్గంలో ప్రయాణిస్తున్నటువంటి వాహనదారులు భయాందోళనకు గురయ్యారని చెప్పుకోవచ్చు. మరోవైపు ట్రాఫిక్ కూడా దాదాపు 2 కిలోమీటర్ల వరకు కూడా నిలిచిపోయింది. ఈ సమాచారం తెలుసుకున్నటువంటి అటు చిట్టువలస నుంచి, ఇటు అనకాపల్లి జిల్లా నుంచి వచ్చినటువంటి 2 ఫైర్ ఇంజిన్లతో వచ్చినటువంటి ఫైర్ సిబ్బంది అయితే మంటలు ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇది మరింత చెలరేగి ఆ ఫినిషింగ్ బోర్డు పౌడర్ ఏదైతే ఉందో అది మరింత మంటల్ని చెలరేగే విధంగా చేయడంతో మంటలు మరింత అదుపు తప్పి చెలరేగడంతో పూర్తిగా లారీ అయితే అక్కడికక్కడ దగ్ధమైంది. దీంతో స్థానికులు కూడా భయాందోళనలు వ్యక్తం చేశారు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఫినిషింగ్ బోర్డు పౌడర్ ఏదైతే లోడ్ ఉందో ఆ లోడ్ లో నుంచి వచ్చినటువంటి ర్యాపిడ్ వలన మంటలు చెలరేగినట్టయితే ఫైర్ సిబ్బంది గుర్తించారు. దీనికి సంబంధించి కూడా తర్వాత స్థానిక పోలీసుల సాయంతో ఆ ట్రాఫిక్ కూడా క్లియర్ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే పరిస్థితి అదుపులో ఉందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజు.